ముందుగా మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు అందించే 3 రకాల ప్రసాదాలను అయితే చూపించబోతున్నాను. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని మా అక్క అయితే ప్రసాదాలను తీసుకొచ్చిందనమాట. నాకైతే తిరుపతి వెళ్ళినా, తిరుపతి నుంచి ప్రసాదం వచ్చి తిన్నా దేవుడు ఆశీర్వాదం నాతో ఉన్నట్టే ఫీల్ అవుతానన్నమాట. నా పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ముందుగా అయితే మీకు చూపించబోతున్నాను. ఇదైతే పొంగల్ అనమాట, మిరియాల పొంగలి అంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక రకమైన ప్రసాదం అయితే పులిహోర అన్నమాట. ఈ పులిహోర తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటాను. ఈ పులిహోరకి పెద్ద ఫ్యాన్సే ఉంటారనమాట, నాలాంటి వాళ్ళు. మా ఇంట్లో ఎవరికైనా ఈ పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట. ఇది లాస్ట్ అయితే బెల్లం పొంగల్ అనమాట. బెల్లం పొంగల్ అయితే చాలా బాగుంటుందండి, చెప్పనవసరమే లేదు. సాఫ్ట్ గా నోట్లో పెట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది అంతే అనమాట. ఆ రోజు అయితే సెకండ్ సాటర్డే కావడంతో కరెంట్ కూడా లేదనమాట. హ్యాపీగా బయట కూర్చునేసి అందరూ ప్రసాదాలను అయితే పెట్టేసుకొని ప్లేట్స్ లో స్వామివారిని తలుచుకుంటూ హ్యాపీగా తినేసామన్నమాట. స్వామివారి కృప ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతకీ స్వామివారి ప్రసాదాల్లో మీకు ఇష్టమైన ప్రసాదం ఏదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం నమో వెంకటేశాయ.